రైతులెవరూ అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణితో కలిసి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన పంటల వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. అకాల వర్షంతో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, బిన్నీస్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంటల నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటల వివరాలు రాగానే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, ఏడీఏ మల్లయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు. నిన్న పడ్డ వర్షానికి ప్లస్ గాలికి కొంచెం నష్టం జరగటం జరిగింది. మొక్కజొన్న కంప్లీట్గా అప్రూవ్ అయింది, అట్లాగే సన్ఫ్లవర్ కూడా క్రాప్ అప్రూవ్ అయింది. కాబట్టి దానికి ఆ విషయంలో మేము ప్రిలిమినరీ రిపోర్ట్ ఈరోజు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ నుంచి కాల్ చేశారు మాకు, వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. రిపోర్ట్ హైయర్ అఫీషియల్స్కి ఈరోజు వెళ్తుంది. తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫర్దర్గా ప్రాసెస్ చేయటం జరుగుతుంది. దీన్ని ఇప్పటికైతే మొక్కజొన్న ప్లస్ సన్ఫ్లవర్ క్రాప్స్ అయితే అప్రూవ్ అయ్యాయి. వీటి విషయంలో అన్ని ఏరియాస్ జిల్లాలలో చేరియాల నుంచి రిపోర్ట్ అయింది. దుబ్బాక డివిజన్లో అన్ని మండల్స్, గజ్వేల్ నుంచి గజ్వేల్ డివిజన్ నుంచి రాయపూల్ మండలం నుంచి రిపోర్ట్ చేయడం జరిగింది. అట్లాగే సిద్దిపేటలో కూడా ర్యాండమ్గా అక్కడక్కడ జరిగింది. సో ఇవన్నీ ఏరియాస్ నుంచి ఈరోజు పొద్దున్న నుంచి ఏఈఓస్ అంతా ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మేము స్ప్రెడ్షీట్ పెట్టాం, అందులో నింపడం జరుగుతుంది. ప్రతి విలేజ్ నుంచి ఎంతమంది రైతులు ఏ క్రాప్ కింద ఎంతెంత అన్నది డ్యామేజ్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మేము రిపోర్ట్ పంపిస్తాము. ఫర్దర్గా కూడా ప్రాసెస్ డైరెక్షన్స్ ప్రకారం ప్రాసెస్ చేస్తామని. నిన్న అకాల వర్షాల వలన చాలా బాధాకరం. మొక్కజొన్న కానీ పొద్దుతిరుగుడు పంటలు పూర్తిగా నష్టపోవడం జరిగింది. రైతులు ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా అధికారులు కూడా, జిల్లా అధికారులు కూడా రావడం జరిగింది. ఫస్ట్ పంట నష్టం ఎంత ఉంది దాని డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని మరి వ్యవసాయ శాఖ మంత్రికి, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా తెలియజేయడానికి క్షేత్రంలో అధికారులు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎంతైతే నష్ట నివారణ అయిందో ఆ నష్టానికి తగ్గట్టుగా ఖచ్చితంగా వారికి సాయం చేయడానికి ప్రభుత్వం ముందుంటుంది. ప్రజాప్రభుత్వం, ఎందుకంటే రైతులకు న్యాయం చేయాలనే తపన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మన ప్రజాప్రభుత్వం ఉంటుంది. కాబట్టి మరి తక్షణమే అధికారులు కూడా స్పందించడం జరిగింది. మరి మిర్దొడ్డి కావచ్చు, రాయపోలు కావచ్చు, మరి తోగుట మండలి అన్ని గ్రామాల్లో కూడా మరి దాదాపు మంచిగా చేతికొచ్చే పంట నష్టపోవడం చాలా దురదృష్టకరం. రైతులు ధైర్యంగా ఉండాలని కోరుతాను, మనోధైర్యం కోల్పోవద్దు. ఖచ్చితంగా ఈ నష్ట నివారణ ఎంత అయిందో దానికి తగ్గ సాయం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ రైతాంగాన్ని అందరూ కూడా ఆదుకుంటారు.